అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ తప్పనిసరి అంటూ ఉన్నారు ట్రంప్. గ్రీన్లాండ్ విషయంలో తనకు సపోర్ట్ చేయకపోతే యూరోపియన్ యూనియన్ దేశాల మీద 10% టారిఫ్ వేసేందుకు కూడా ట్రంప్ సిద్ధమయ్యారు. దీంతో అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ తాత్కాలికంగా బ్రేక్ కూడా వేసిన పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ చెప్తూ ఉన్నారు గ్రీన్లాండ్ ఇవ్వకపోతే నాటో నుంచి బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి. అదే కనుక జరిగితే జియో పొలిటిక్స్లో జరిగే పరిణామాలు ఏంటి, ఏం జరగబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడిన మాట ఏంటంటే గ్రీన్లాండ్ని అమెరికా ఇవ్వడానికి యూరోపియన్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే, యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తే నేను యూరోపియన్ దేశాలతో కలిసి ఉన్న నాటో నుంచి బయటకు వచ్చేస్తా. ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది నాటో అన్లెస్ యూరోపియన్ కంట్రీస్ సపోర్టెడ్ మై ప్రపోజల్ ఆఫ్ దిస్ గ్రీన్లాండ్ ఇంక్లూజన్ ఇంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ ఆయన ఒక డిక్లేర్ చేశారు. ఈ ఒకే ఒక్క మాట ప్రపంచాన్ని గత 80 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా చేంజ్ చేసేస్తుంది. దాన్నే జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ చేంజ్ అని చెప్పవచ్చు. ఒక టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ ద జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనమాట. మొత్తం వరల్డ్ పాలిటిక్స్నే చేంజ్ అయిపోతుంది అనమాట. ఏ విధంగా అంటే 1949లో ఏర్పడింది నాటో, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. అప్పుడు యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ బ్లాక్కి వ్యతిరేకంగా అక్కడ నాటోని ఎస్టాబ్లిష్ చేశారు. హార్ట్లాండ్, రిమ్లాండ్ థియరీసు ఇలా ఎన్నో ఉంటాయండి. దాని ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. 1949 తర్వాత నాటోయే అతి శక్తివంతమైన మిలిటరీ గ్రూప్ ప్రపంచంలో. ఈ నాటో ఆధ్వర్యంలోనే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవడం కూడా జరిగిందనమాట. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయిన 1941లో నాటో మాత్రం అస్తిత్వాన్ని అలాగే నిలుపుకుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి వల్ల, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వారు, ఈ ట్రేడ్ వారు, గ్రీన్లాండ్, కెనడా, వెనుజులా, ఈ మన్రో డాక్ట్రిన్, దాన్ని డొనాల్డ్ డాక్ట్రిన్, డియో డాక్ట్రిన్ అనుకుంటూ మొదలుపెట్టి ఈ నాటోని మాత్రం సర్వనాశనం చేశారు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ 32 దేశాల నాటో కూటమి నుంచి బయటపడడం అంటే ఏంటి అంటే ప్రపంచ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయిపోతుందండి. ఎంత అంటే వెస్టర్న్ డామినేషన్ పడిపోయిందని అర్థం అనమాట. ఎందుకంటే వాళ్ళ ఐకమత్యతే వాళ్ళని రక్షించింది ఇప్పటివరకు. అందుకనే పుతిన్ ఆల్మోస్ట్ 1995 నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు. వ్లాడిమిర్ పుతిన్ యొక్క జీవిత లక్ష్యం, ఆయన లైఫ్ డ్రీమ్ ఏంటంటే మళ్ళీ రష్యాని పునర్వైభవం తీసుకురావడం, మళ్ళీ గ్లోరీని దాన్ని తీసుకురావడం. 1991లో కూలిపోయిన యుఎస్ఎస్ఆర్ని. ఆ డ్రీమ్ ఈరోజు నిజమైపోతుంది. ఎందుకు అక్కడ నాటో ఉంటే ఆయన ఏమీ చేయలేడు అనమాట. అంత శక్తివంతమైన గ్రూపు. యూరోప్లో ఆయన ఒక్క సెంటీమీటర్ కూడా లోపలికి వెళ్ళాడు. ఇంకా రష్యాలోకి అదే చొచ్చుకు వచ్చేస్తుంది. అందుకని 4 సంవత్సరాలుగా ఆయన ఇది 2022 ఫిబ్రవరి నుంచి కేవలం ఉక్రెయిన్ కూడా ఓడించలేకపోతున్నాడు. ఎందుకంటే ఉక్రెయిన్ వెనకాల నాటో ఉంది కాబట్టి, వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు పుతిన్కి ఒక అద్భుతమైన మహా విజయం అనమాట. ఆయన లైఫ్ డ్రీము ఫుల్ఫిల్ అయిపోయిందండి. లైఫ్ డ్రీమ్ నిజమైపోయింది. ఎందుకు నాటో విచ్ఛిన్నం అయిపోయింది. మిగిలిన యూరోపు ఏదో అమెరికా దూరం అయిపోతే ఇక నాటో యూరోప్ దేశాలు ఏది కూడా శక్తి బలహీనం అయిపోతాయి. అంటే వెంటనే యుఎస్ఎస్ఆర్ అంతకు ముందు యుఎస్ఎస్ఆర్గా ఉన్న 15 కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్ ఇప్పుడు మళ్ళీ రష్యా ఆక్యుపై చేసుకోవచ్చు, లేకపోతే అవే జాయిన్ అయిపోతాయి భయపడిపోయి. మోల్డోవా చూడండి, రొమేనియాలో కలిసిపోతానంటుంది. ఉక్రెయిన్ సగం రష్యాకు వదిలే వెళ్తేనే యుద్ధం ఆగే పరిస్థితి. ఇంకా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్, ఎస్తోనియా, లాత్వియాలన్నీ రష్యాతో జాయిన్ అవ్వాలి. ఈ పోలాండ్, ఈస్టర్న్ యూరోపియన్ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో బ్లాక్ ఉన్నాయన్నీ అందులో జాయిన్ అవ్వాలి. లేదా రష్యా డామినేట్ చేసేస్తుంది. అంటే పుతిన్ యుఎస్ఎస్ఆర్ పూర్వ వైభవం అనేది సిద్ధించేస్తుంది. ఎందుకంటే అమెరికా అక్కడ లేదు. నాటో దేశాలు యూరోప్ వ్యతిరేకించలేదు. యూరోప్ దేశాలు కూడా రష్యాతో ఫ్రెండ్షిప్పే చేయాలి, లేదా అవి అస్తిత్వమే ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనేది అర్థమైపోయింది. కానీ ఇక్కడ ఒక్క విషయం, యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా నాటోలోంచి వెళ్ళకపోయినా ఇక నాటో బలహీనమైనదే. ఎందుకు నాటో దేశాల మధ్య ఒక అద్భుతమైన అవినాభావ సంబంధం, ఒక నమ్మకం అనేది పోయింది. నమ్మకం అనేది డిస్ట్రస్ట్ వచ్చేసింది. ట్రస్ట్ డెఫిషిట్ ఏర్పడిపోయింది. ఈ అపనమ్మకం అంటే ఇంకా నాటో విచ్ఛిన్నమైనట్టే. కాబట్టి ఈరోజు అందుకనే నాటో దేశాల మీద రష్యా ఎయిర్ స్పేస్ ఉల్లంఘించి TU-95 ఫైటర్లు అటాక్ చేసిన బాంబర్లో నాటో దేశాలు ఏవి కూడా అమెరికా రష్యా మీద తిరగబడలేకపోతున్నాయి. ఈవెన్ జర్మనీ కూడా లొంగిపోయింది. ఈ మధ్యన ఆల్మోస్ట్ లొంగిపోయినట్టే. సో రష్యా కూడా సపోర్ట్ పెరిగిపోతుంది. యుఎస్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం నాటోని నాశనం చేసిందని చెప్పొచ్చు. గ్రీన్లాండ్లో అమెరికాకి వ్యతిరేకంగా నాటో దేశాలు మోహరింపులు చేసినాయంటే నాటో వర్సెస్ నాటో అయిపోయింది. అందుకని పుతిన్కి పరమానందం, ఆయన లైఫ్ డ్రీము అయ్యింది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యూరోప్ పతనం, నాటో పతనం అంటే పరోక్షంగా ఇండియా చైనాలకి మహా విజయం. ఎందుకంటే ఇండియా చైనాలు గ్లోబల్ పవర్స్గా ఎదిగినాయి.
కానీ అక్కడ నాటో అమెరికాలు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఐకమత్యత ఉన్నప్పుడు మనకు ఆ పవర్ ఇంకా షేర్ కాదు. కానీ ఇప్పుడు నాటో విచ్ఛిన్నం, యూరోప్ కంట్రీలు వేరైపోయినాయి, అమెరికా వేరైపోయిందంటే అవి బలహీనపడి G7 విహీనమైందంటే ఇటు బ్రిక్స్ లెగిస్తే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పైకి లెగిస్తే, ఇండియా చైనాలు ఇండివిజువల్గా కూడా గ్రోత్ అయిపోయినట్టే. కాబట్టి ఇండియా చైనాలు ఇప్పుడు గ్లోబల్ ప్లేయర్స్గా అవతరించినట్టు, అమెరికా విచ్ఛిన్నమైనట్టు, నాటో విచ్ఛిన్నమని చెప్పొచ్చు. ఒక రకంగా ఇండియా చైనాలకి రష్యాకు అద్భుతమైన వరం అనేది ఈ ట్రంప్ తీసుకున్న ఒక పిచ్చి లాంటి డిసిషన్, ఒక మ్యాడీ డిసిషన్ అనేది మనం చెప్పొచ్చు.